మకర రాశి జాతకులకు మరొక 4 రోజుల్లో వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రాశి వాళ్ళని నిరాశ నిస్పృహలు ఆవహించేస్తాయి. సత్తువ లేనట్లుగా మనము ఏది చేయలేము అన్నట్లుగా మీ మనసు మిమ్మల్ని చాలా బాధిస్తోంది. ఏం చేయాలో తెలియని అగమ్య గోచర పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. ఎవరితోనూ మీరు ఎక్కువగా మాట్లాడొద్దు. చర్చా గోష్ఠిల్ లాంటివి పెట్టొద్దు. అనవసరమైన వాదనకు మీరు పూనుకోవద్దు. ఎవరు ఏది మాట్లాడినా మౌనం ప్రదర్శించండి. ఈ సమయంలో మీ యొక్క మాట అంటే మీరు ఏది మాట్లాడినా కూడా ఎదుటి వారికి పరుషంగానే వినబడుతుంది. ఏ నిర్ణయాల జోలికి అస్సలు వెళ్ళదు. ధనానికి సంబంధించి ఎటువంటి సాయం వద్దు. ఈ 4 రోజుల్లో అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, ధనానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం చెయ్యొద్దు. ఇవన్నీ కూడా మీకు రిస్కుతో కూడుకున్నవి. మీ మానసిక పరిస్థితి చెడగొడతాయి. ఎదుటి వాళ్ళు చెప్పే మాటను ఆలకించండి. నచ్చకపోతే మౌనంగా ఉండండి. అంతేకాని వాగ్వివాదానికి వెళ్ళొద్దు. ఈ జాగ్రత్తలతో పాటుగా నిత్యము శివారాధన చేసుకోండి. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు. 3 రోజుల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో సంప్రదించండి.